హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు సఫర్ అవుతున్న ప్రాబ్లం వైట్ హెయిర్ వచ్చిన తర్వాత ఈ వైట్ హెయిర్ని చక్కగా కవర్ చేసుకోవడం కోసం అని చెప్పి బయట నుంచి రకరకాల హెయిర్ కలర్స్ అనేవి తెప్పించుకొని వాడుకుంటూ ఉంటున్నారు. సో అది చాలా న్యాచురల్ ప్రాసెస్ అయిపోయింది. కానీ ఈ కెమికల్ ప్రొడక్ట్స్ని వాడడం మనం మొదలుపెట్టిన తర్వాత మనకుండే బ్లాక్ హెయిర్ అంటే మనకున్న నల్ల జుట్టు కూడా కంప్లీట్గా తెల్లగా మారిపోతుంది. దాని నుంచి మనం సేఫ్ అవ్వడానికి ఒక మంచి న్యాచురల్ హెయిర్ కలర్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఇది ఎవరైనా వాడచ్చు. దీన్ని ఒక్కసారి కనుక మీరు యూజ్ చేస్తే మళ్ళీ 6 months వరకు యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. మీకుండే తెల్ల జుట్టు అనేది శాశ్వతంగా నల్లగా మారుతుంది. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ మెంతుల్ని తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు మెంతులు మన జుట్టుకి ఎంత బలాన్ని ఇస్తాయో అని చెప్పి. అంతేకాకుండా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేసి మనకి ఆల్రెడీ వచ్చిన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం కోసం మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అంతేకాకుండా మెంతులు వాడడం వల్ల మన జుట్టు పొడిబారిపోవడం, గడ్డిలాగా పీచులాగా అవ్వడం, వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసి మన జుట్టుకి కావలసిన ప్రోటీన్స్ అన్నింటినీ కూడా ఈ మెంతులు హెయిర్కి అందించడం వల్ల మనకుండే ఆ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఉసిరి అన్నమాట. ఇవి ఎండు ఉసిరి ముక్కలండి. ఉసిరి మనకి రిచ్ ఆఫ్ వైటమిన్ సి, మీ అందరికీ తెలుసు. ఉసిరి అనేది మన జుట్టు బాగా పొడవుగా పెరగడానికి, నల్లగా మార్చడానికి, మనకి గ్రే హెయిర్ ఉన్నా కానీ అంటే చాలామందికి జుట్టు అనేది రాగి కలర్లో ఉంటుంది. అటువంటి గ్రే హెయిర్ని కూడా కంట్రోల్ చేసి జుట్టు బాగా నల్లగా పెరగడానికి ఉసిరి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనం తరచూ వేసుకునే హెయిర్ ప్యాక్స్లో ఈ విధంగా ఉసిరిని, ఎండు ఉసిరి అనుకోండి, వేడి నీళ్ళల్లో నానపెట్టుకొని ప్యాక్లో వేసుకోండి. మనకి ఫ్రెష్గా పచ్చి ఉసిరి దొరికే టైంలో పచ్చి ఉసిరిని వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నాను కొన్ని లవంగాలు, అంటే ఒక 8 నుంచి 9 ఉండొచ్చండి ఇక్కడ లవంగాలు మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. మన జుట్టుకి కావలసిన పోషణ అంతా కూడా ఈ లవంగాలలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా మనకున్న ఆ తెల్ల జుట్టుని కంప్లీట్గా డార్క్ బ్లాక్గా మార్చడానికి ఈ లవంగాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా మన స్కాల్ప్ కండిషన్ని మంచిగా మెయింటైన్ చేసి జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇవ్వడానికి ఈ లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మన హెయిర్ కలర్గా వాడుకోబోతున్నాము. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కంప్లీట్గా డార్క్ బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కువగా అంటే చాలామందికి కూడా వాళ్ళ హెయిర్లో 50% అనేది బ్లాక్ కలర్ ఉంటుంది, 50% అనేది వైట్ హెయిర్ ఉంటుంది. సో అటువంటి వారికి కొంచెం టైం పడుతుందండి చేంజ్ అవ్వాలి అంటే. ఎందుకంటే హోమ్ రెమెడీస్ అనేవి కొంచెం టైం పట్టినా కానీ బ్యూటిఫుల్ రిజల్ట్ అనేవి ఇస్తాయన్నమాట. కనుక ఇది మేము అప్లై చేయంగానే మాకు రాలేదు అని చెప్పి అనొద్దు. ఎందుకంటే మీకు 50% హెయిర్ అనేది ఒక్క రాత్రిలోనే, ఒక్క రోజులోనే జరగలేదు కదా. అదేవిధంగా మీ హెయిర్ అనేది డార్క్ బ్లాక్గా మారాలి అంటే కొంచెం టైం పడుతుంది. అదే ఇప్పుడే స్టార్టింగ్ మీకు వైట్ హెయిర్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే 1-2 వెంట్రుకలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు కంప్లీట్గా దీన్ని వారానికి ఒకసారి వాడుతూ ఉంటే కనుక వాళ్ళకి అసలు ఇక జన్మలో నల్ల వెంట్రుక తప్ప తెల్ల వెంట్రుక అనేది ఉండదన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఇప్పుడు ఈ దినుసుల్ని మనం చక్కగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. సో మనకి అంటే కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి, గుర్తుంచుకోండి. ఒక జల్లెడ హెల్ప్ తోటి, నేను ఇక్కడ కొంచెమే చూపిస్తున్నాను కాబట్టి ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి మీకు చూపించేస్తున్నాను. మీరు ఈ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకొని బయట పెట్టుకోవచ్చు. మీకు 1 year వరకు ఇది స్టోర్ ఉంటుంది. ఇది చెడిపోవడం, పాడైపోవడం అలా ఏమీ ఉండదన్నమాట.
తడవకి కొంచెం అంటే వారానికి ఒకసారి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసేసుకొని చక్కగా మీరు మిక్స్ చేసేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. మగవాళ్ళకైతే చాలా చక్కగా ఒక 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళైతే గడ్డానికి దీన్ని అప్లై చేసుకోవచ్చు, అంతేకాకుండా మీసాలకు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. చాలామంది కామెంట్స్ పెడతారు, మేము దీన్ని గడ్డానికి అప్లై చేసుకోవచ్చా, మీసాలకు అప్లై చేసుకోవచ్చా అండి, ఓన్లీ లేడీసేనా, జెంట్స్ మేము వాడకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీన్ని జెంట్స్ అయినా కూడా వాడొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి మెత్తటి పౌడర్ అనేది బౌల్లోకి దిగుతుంది కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకున్నాను. ఎలోవెరా జెల్ కూడా మన జుట్టుని మంచిగా హెల్దీగా మంచి కండిషన్గా మెయింటైన్ చేయడానికి ఎలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను తీసుకున్నానండి వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్, మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఇది ఒక్కొక్క ట్యాబ్లెట్ వచ్చేసి 3 రూపీస్ పడుతుందన్నమాట. ఇది మన జుట్టుకి బాగా హెల్ప్ చేస్తుంది, జుట్టు ఊడడాన్ని తగ్గిస్తుంది, జుట్టు ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి వైటమిన్ ఈ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఇక్కడ నేను వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్ని కూడా, అందులో ఉండే ఆయిల్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నానండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు రెగ్యులర్గా తలకి ఏ ఆయిల్ అయితే పెట్టుకుంటారో ఆయిల్ని కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇది మీరు పౌడర్ని స్టోర్ చేసుకున్నప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసే ముందు ఎప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ అయితే మీకు చక్కగా స్టోర్ ఉంటుంది, ఈ విధంగా మిక్స్ చేసుకునేది ఇన్స్టెంట్గా మీరు అప్లై చేసేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇక దీన్ని మీకు డౌట్ వస్తుంది, అక్క దీన్ని మేము ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయాలా, డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా అని చెప్పి. సో దీన్ని మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేయాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఎలోవెరా జెల్ని కలుపుతున్నాము, వైటమిన్ ఈ ఆయిల్ని కలుపుతున్నాము, కొబ్బరి నూనె కలుపుతున్నాము. సో మన జుట్టుకి కావాల్సిన ఆయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి, అందుకని ఆయిల్ హెయిర్ మీద అవసరం లేదు. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసినా కూడా ఇది పట్టదనమాట, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీన్ని మీరు తల చక్కగా పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని హెయిర్లో మీకు ఎక్కడైతే తెల్ల జుట్టు ఉందో అదంతా కూడా నీట్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక షవర్ క్యాప్ పెట్టేసేసుకోండి. ఒక షవర్ క్యాప్ పెట్టేసేసుకొని చక్కగా, నాకు అప్పటికే ఇది స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయిందండి, నేను అప్లై చేసుకున్న పిక్స్ వరకు యాడ్ చేయగలిగాను. మీకు అప్లై చేసుకున్న వీడియో అయితే సారీ అండి స్కిప్ అయిపోయింది అది, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల అది కుదరలేదనమాట. సో నేనైతే పిక్స్ అయితే చూపించగలుగుతున్నాను. నీట్గా దీన్ని మీరు అప్లై చేసేసుకొని తలంతా కూడా ఒక 1.5 అవర్ ఉంచేసుకోండి. అలా ఉంచుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ తోటి తల స్నానం చేసేయండి. ఇలా కనుక మీరు అప్లై చేసుకుంటూ ఉంటే కనుక, ఎక్కువగా ఉన్నవాళ్ళు వీక్లీ 1 టైం, తక్కువగా ఉన్నవాళ్ళు 6 మంత్స్కి ఒకసారి అప్లై చేసుకుంటూ ఉంటే ఇక మీకు జన్మలో తెల్ల వెంట్రుక అనేది కనిపించదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా. ఇకనైనా కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం అనేది తగ్గించండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.